ఓం శాంతి 6-10-2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు మీ స్వయం మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా సకారాత్మకంగా తయారు చేయండి. రివైజ్ 24-2-2002. ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాప్దాదా తన నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న ఉల్లాసాన్ని చూస్తూ ఉన్నారు మరియు వింటున్నారు కూడా. త్వరగా తండ్రి సమానంగా అయిపోవాలి అనే ఒకే లక్ష్యమే అందరి మనసులో ఉంది. పిల్లల లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. లక్ష్యం అయితే అందరిది చాలా ఉన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబర్ వారుగా ఉన్నాయి అని కూడా చూస్తున్నారు. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఎవరైతే సేవా వేదికపై నిమిత్త పిల్లలు ఉన్నారో వారికి తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి, ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అనే ఒకే సంకల్పమే నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సంకల్పం నడుస్తుంది కదా. తండ్రి మళ్ళీ పిల్లలను అడుగుతున్నారు, పిల్లలు మీరందరూ సంపన్న సంపూర్ణ స్వరూపంలో ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు? ఆ తేదీని కూడా నిర్ణయించారా, లేక ఆ తేదీ నిర్ణయింపబడదా అని తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కార్యక్రమానికి 1 సంవత్సరం ముందే తేదీ నిర్ణయించబడుతుంది అని డబల్ విదేశీయులు అంటారు. కనుక తండ్రి అంటున్నారు, మీ స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునే తేదీని నిర్ణయించారా? మీటింగ్లు అయితే చాలా చేశారు కదా. ఈరోజు ఫలానా మీటింగు, రేపు ఫలానా మీటింగ్ అని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఎన్ని మీటింగుల వారు వచ్చారు. ఈరోజు కూడా 3 మీటింగుల వారు కూర్చొని ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. కానీ ఈ మీటింగుకు తేదీ ఏదో ఫిక్స్ చేశారా? ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, అదే కర్మలోకి రావాలి. సంకల్పము, మాట, కర్మ ఈ 3 శ్రేష్ఠ లక్ష్య ప్రమాణంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన సర్వాత్మల కళ్యాణకారులైన ఈ పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థం చేస్తున్నారు, తత్పరమై ఉన్నారు అని కూడా బాప్దాదా చూస్తున్నారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగన్లో ఎప్పుడు మగన్ అవుతారు? లగన్ అయితే ఉంది, కానీ నిరంతరం ఈ సంకల్పాన్ని సంపన్నం చేయడంలో మగ్నమై ఉండాలి. అనగా నిరంతరం ఇదే సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు సంకల్పము మరియు ప్రత్యక్ష కర్మలో తేడా ఉంది. ఇది జరగాల్సిందే మరియు చేయాల్సింది కూడా పిల్లలే. తండ్రి అయితే బ్యాక్ బోన్గా ఉన్నారు. ఈ విషయాలు 2002లో చెప్పారు. ఇప్పుడే అయిపోవాలి, ఇలాగ అయిపోవాలి అని. అన్నింటికంటే తీవ్ర గతి యొక్క సేవ వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపింప చేయడం. వృత్తి అనేది వేగవంతమైన రాకెట్ కంటే కూడా తీవ్రమైనది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు. ఎక్కడికి కావాలన్నా, ఎంతమంది ఆత్మల పట్ల కావాలి అన్నా మీ వృత్తి ద్వారా ఇక్కడ కూర్చొని వైబ్రేషన్లను చేర్చగలరు. వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయవచ్చు. కానీ వృత్తి ద్వారా సేవ చేయడంలో ఒక విషయం ఆటంకం కలిగిస్తూ ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు అనగా అంతిమ జన్మ వరకు వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా. చూశారు కదా, మందిరాలు చూశారు కదా. డబల్ విదేశీయులు మందిరాలను చూశారా? చూడకపోతే చూడండి, ఎందుకంటే అవి మీ మందిరాలే కదా. కుమారీలు మీ మందిరాలు ఉన్నాయా, లేక భారత్వాసుల మందిరాలే ఉన్నాయా? అందరి మందిరాలు ఉన్నాయి కదా. మంచిది, శుభాకాంక్షలు. మందిరాలలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి. అనగా ఆత్మలైన మీరే మందిరాలలోని మూర్తుల రూపంలో సేవ చేస్తున్నారు. ఎంతోమంది భక్తులు వైబ్రేషన్ల ద్వారా తమ సర్వ కోర్కెలను పూర్తి చేసుకుంటూ ఉన్నారు. కనుక ఓ చైతన్య మూర్తులు,
ఇప్పుడు మీ శుభభావన వృత్తి మరియు శుభ కామనల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింప చేయండి. కానీ కానీ అని చెప్పడం మంచిగా అనిపించదు, కానీ చెప్పాల్సి వస్తుంది. పాండవులకు కానీ అనే శబ్దం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా. కానీ కానీ అనే శబ్దం ఉందా లేక సమాప్తం అయిపోయిందా? నేను ఇలా అవ్వాలి అనుకుంటున్నాను కానీ ఇలా అంటారు కదా. ఆ కానీ అనేది సమాప్తమైందా? దీని కొరకు అన్నిటికంటే సహజమైన విధి పద్ధతి, మొదట ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒక సెకండ్లో చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే చేసుకోండి. ఒక సెకండ్ ఇవ్వమంటారా లేక చెప్పడంలోనే సెకండ్ అయిపోయిందా? ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి. నా వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా? మీరు విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయాలి, కానీ మీ మనస్సులో ఏ ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్లు లేక సత్యమైన వైబ్రేషన్లైనా అది నెగిటివ్గా ఉంటే అలాంటి వారు విశ్వ పరివర్తన చేయలేరు. విఘ్నాలు వస్తూ ఉంటాయి, సమయం పడుతూ ఉంటుంది. వాయుమండలంలో శక్తి రాదు. చాలామంది పిల్లలు వారు అలాంటి వారే కదా, అలాగే ఉన్నారు కదా, మరి వైబ్రేషన్ అయితే వస్తుంది కదా అని అంటారు. అలాంటి వారు కాబట్టి అలాంటి వారిని అలాంటి వారు అనడము, అలాంటి వారు అని ఆలోచించడం జరుగుతుంది కదా, తప్పు లేదు కదా అనుకుంటారు. బాబా మాకు తెలియదు, మీకు తెలియదు, ఆత్మ అలాంటిదే అని బాబాకు కూడా జ్ఞానం ఇస్తారు. కానీ బాబా అడుగుతున్నారు, వారు చెడ్డవారే, వారిది తప్పే, అలా ఉండరాదు. కానీ చెడును, వారి చెడును మీ వృత్తిలో ఉంచుకోండి అని మీకు బాబా ఏమైనా అనుమతినిచ్చారా? మీ మనసులో ఉంచుకోమని ఇలాంటి అనుమతి బాబా ఇవ్వలేదు అని అనేవారు ఒక చేతినెత్తండి. టీవీలో చూపించండి. దాదీతో అన్నారు బాబా, మీరు చూస్తున్నారు కదా, మంచిది, చేతులెత్తాము అని గుర్తుంచుకోండి. డబల్ విదేశీయులు చేతులెత్తారు, బాప్ దాదా యొక్క టీవీలో అయితే వస్తూనే ఉంది. ఎప్పటి వరకు అయితే ప్రతి బ్రాహ్మణ్ ఆత్మ యొక్క స్వంత వృత్తిలో ఎలాంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగిటివ్గా ఉంటాయో అప్పటి వరకు విశ్వ కళ్యాణం పట్ల మీ వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లు వ్యాపింప చేయలేరు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏది బాగా అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పటి వరకు అయితే ప్రతి బ్రాహ్మణ్ ఆత్మ యొక్క స్వంత మనస్సులో వృత్తిలో ఎలాంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగిటివ్గా వ్యతిరేకంగా, వారు అలాంటి వారే కావచ్చు కానీ అలా ఉండకూడదు. అప్పటి వరకు విశ్వ కళ్యాణం పట్ల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లు వ్యాపింప చేయలేరు అంటున్నారు బాబా. ఇది బాగా అర్థం చేసుకోమంటున్నారు. ఎంతైనా సేవ చేయండి, రోజుకు 7-8 ఉపన్యాసాలు చేయండి, యోగ శిబిరం చేయించండి, అనేక ప్రకారాల కోర్సులు చేయించండి. కానీ ఇన్ని చేసిన ఎవ్వరి పట్ల కూడా మీ వృత్తిలో పాత నెగిటివ్ వైబ్రేషన్ను ఉంచుకోకండి. భలే వారు చెడ్డవారే, చాలా తప్పులు చేస్తారు, అనేక మందికి దుఃఖం ఇస్తారు, కానీ మీరు వారి దుఃఖం ఇవ్వడంలో బాధ్యులుగా అయ్యేందుకు బదులు వారిని పరివర్తన చేయడంలో సహాయకులుగా అవ్వలేరా? దుఃఖం ఇవ్వడంలో సహాయం చేయరాదు, వారిని పరివర్తన చేయడంలో మీరు సహాయకారులుగా అవ్వండి. ఎవరి గురించి అయినా వీరు మారేవారు కాదు అని మీరు భావిస్తున్నారు అనుకోండి. భలే మీ నిర్ణయం ప్రకారం వారు మారేవారు కాకపోవచ్చు, కానీ నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. కనుక వీరు మారేవారు కాదు అని మీరెందుకు ఆలోచిస్తారు? జడ్జి అయితే మీరు కాదు కదా, తండ్రి కదా, మరి మీరెందుకు నిర్ణయిస్తారు? మీరందరూ ఒకరికొకరు జడ్జిగా అయిపోయారు. వీరిలాంటి వారు, వీరిలాంటి వారు, వీరిలాంటి వారు అని తండ్రి కూడా గమనిస్తున్నారు కదా, మీరు అనే మాటలను, మీరు అనుకునే విషయాలను. బ్రహ్మ బాబాను ప్రత్యక్షంగా చూశారు కదా. మాటి మాటికి తప్పులు చేసే ఆత్మలుగా ఉన్న బాప్ దాదా పిల్లలందరికీ ప్రియ స్మృతులను ఇచ్చారు. విశేషంగా సాకార బ్రహ్మబాబా
అందరినీ మధురాతి మధురమైన పిల్లలు అని అన్నారు. ముగ్గురు నలుగురు చేదు పిల్లలు, మిగిలిన వారు మధురమైన వారు అని ఏమైనా అన్నారా? అలాంటి ఆత్మల పట్ల కూడా సదా దయాహృదయులుగా అయ్యారు. క్షమాసాగరుడిగా అయ్యారు. మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా నెగిటివ్ భావాన్ని ఉంచుకున్నారు అనుకోండి, దీని వలన మీకు లాభం ఏమిటి? ఒకవేళ ఇందులో మీకు లాభం ఉంటే భలే ఉంచుకోండి, దీనికి అనుమతిస్తున్న లాభం ఉంటే. కానీ లాభం లేదు, అలజడి కలుగుతుంది, నష్టపోతారు, ఆ విషయమే ఎదురుగా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వారికి అద్దం చూపించాలి అని బాప్దాదా చూస్తారు. మనస్సు యొక్క అద్దం. ఏ విషయంలో అయితే మీకు ఎలాంటి లాభము లేదు, భలే నాలెడ్జ్ఫుల్ కావడం వేరే విషయం. ఇది తప్పు, ఇది రైటు అని నాలెడ్జ్ఫుల్ కావడం తప్పు కాదంటే తెలుసుకుంటారు. తెలుస్తూ ఉంటుంది, తెలుసుకోవాలి అనుకోకపోయినా తెలిసి ఉంటుంది. కానీ మీ మనస్సులో ధారణ చేసుకోవడం తప్పు. ఎందుకంటే దీని ద్వారా వారి తప్పులు గుర్తుకొచ్చాయి అంటే మీరు మూడ్ ఆఫ్ అవుతారు, వ్యక్త సంకల్పాలు కూడా వస్తాయి. అప్పుడు స్మృతి శక్తి తగ్గుతుంది, నష్టం జరుగుతుంది. మీరు ప్రకృతిని కూడా పావనంగా చేసేవారు అయినప్పుడు, వీరైతే ఆత్మలు కదా. వృత్తి, వైబ్రేషన్, వాయుమండలం ఈ మూడింటికి సంబంధం ఉంది. ఒకటి వృత్తి, రెండు వైబ్రేషన్, మూడు వాయుమండలం. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వస్తాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. మనం ఫస్ట్ వృత్తి ద్వారా, మనస్సు ద్వారా ఆలోచిస్తాం, అవి వైబ్రేషన్లు. ఆ వైబ్రేషన్ ఏమి ఆలోచన చేశామో ఆలోచన తరంగాల రూపంలో వాతావరణం తయారవుతుంది. కానీ ముఖ్యమైనది వృత్తే కదా. త్వరగా తండ్రి ప్రత్యక్షత జరగాలి అని మీరు భావిస్తే మీ వృత్తిని మీకోసం మరియు ఇతరుల కోసం పాజిటివ్గా ధారణ చేసే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయండి. నాలెడ్జ్ఫుల్గా భలే అవ్వండి, కానీ మీ మనస్సులో నెగిటివ్ను ధారణ చేయకండి. నెగిటివ్ అంటే చెత్త, మురికి. ఇప్పుడిప్పుడే మీ వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి, వైబ్రేషన్లను శక్తిశాలిగా చేయండి, వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఎందుకంటే వాచా ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన చాలా నెమ్మదిగా జరుగుతుంది అని అందరూ అనుభవం చేశారు. పరివర్తన జరుగుతుంది కానీ నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ మీరు తీవ్ర గతిని కోరుకుంటే నాలెడ్జ్ఫుల్గా అయ్యి, క్షమాసాగరులుగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి, శుభభావన శుభకామన ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి. చూడండి, మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. మధుబనానికి ఎవరు వచ్చినా అన్నింటికంటే ఎక్కువగా దేని ప్రభావం పడుతుంది? వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. భలే ఇక్కడ కూడా అందరూ నంబర్ వారుగా ఉన్నప్పటికీ బ్రహ్మ బాబా యొక్క కర్మభూమి, బాప్ తాదా యొక్క వరదాన భూమి అయినందున ఆ వాయుమండలం పరివర్తన చేసేస్తుంది. ఇది అనుభవం ఉంది కదా. కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం అనగా తీవ్ర గతితో మనస్సుపై ముద్ర వేయడం. వాయుమండలం అనేది మనస్సులో ముద్రింపబడుతుంది. విన్న మాటలను మర్చిపోవచ్చు, కానీ మనస్సుపై వాయుమండలం యొక్క ముద్ర ఏదైతే పడుతుందో దానిని మర్చిపోలేరు. కరెక్టే కదా. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పరస్పరంలో ఆత్మిక సంభాషణ అయితే బాగా చేస్తారు. అది బాప్తాదా వింటూ ఉంటారు, మంచిది. చెప్పండి, పాండవులు ఇప్పుడు ఏం చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. సేవా కేంద్రం కానీ ఏ స్థానమైనా కానీ, మీరు గృహస్థంలో ప్రవృత్తిలో ఉంటున్నా కానీ వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. నలువైపులా ఉన్న వాయుమండలం ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా, దయా హృదయము కలదిగా, శుభభావన శుభకామనలు కలదిగా అయిపోతే అప్పుడు ప్రత్యక్షతలో ఏమాత్రం ఆలస్యం జరగదు. ఇప్పుడు బాప్తాదా ఏ తేదీనైతే ఇచ్చారో అది బాప్తాదాకు గుర్తుంది. లెక్క అయితే అడుగుతారు కదా. ప్రతి ఒక్కరూ తమ ఖాతానైతే పెట్టుకున్నారు కదా. ఆ ఖాతాలో బాప్తాదా ఏం చెక్ చేస్తారు అంటే వృత్తిలో, దృష్టిలో, మాటలలో దయా హృదయము.
శుభభావన, శుభకామన ఎంత శాతం ఉంది? ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంటాయి కదా, ఎక్కువే ఉన్నాయి, మంచిది. ఎవరైతే చేయలేదో వారు ఈ 15 రోజులలో చేసినా కూడా పాస్ చేసేస్తాం. గడిచిపోయిన దానికి బిందువు పెట్టాలి. దయాసాగరులుగా, క్షమాసాగరులుగా అయిపోవాలి. బాప్తాద డ్రిల్ చేయించారు ఆ శరీరాభ్యాసం. అందరూ విన్నారా? ఇప్పుడు 3 మీటింగుల వారు ఎవరైతే వచ్చారో వారిలో స్పార్క్ వారు ఒక చేతినెత్తండి, చాలా మంచిది. ఇప్పుడు వాయుమండలాన్ని ప్రాక్టికల్లో శ్రేష్టాతి శ్రేష్టంగా ఎలా చేయవచ్చు అనే విషయంపై రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఇలాంటి వాయుమండలం తయారు చేసేందుకు ఏ ఏ విషయాలు బుద్ధిలో ఉంచుకోవాలి, కర్మలో ఏమేం చెయ్యాలి, సంబంధ సంపర్కంలో ఏం చెయ్యాలి అని రీసెర్చ్ చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటున్నారు, ఇది మంచి విషయం. కానీ ప్రాక్టికల్లో ఎలా చేశారో, దాని రిజల్ట్ ఏం వెలువడిందో మీ ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ మధ్యలో ఏవైనా ఆటంకాలు వస్తే ఏం వచ్చాయి, ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లో చేసి చూడండి. అంతేకాని ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని కేవలం పాయింట్లు తీయకండి. ప్రాక్టికల్గా అనుభవం చేసి ఉదాహరణగా అయి చూపించండి. ఆ ఉదాహరణ ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది. సరేనా? ఇతడు అంటే రమేష్ అన్నయ్య నిమిత్తంగా ఉన్నారు కదా, మంచిది. ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంది, ఇంకా చివరి టర్న్ అయిపోలేదు, చాలా గడిచిపోయింది అప్పుడు చెప్పినటువంటి మాటలు. కానీ కొద్దిగా మిగిలి ఉంది కనుక స్పార్క్ వారు ప్రాక్టికల్గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి. సరేనా? చేయగలరా? అవుతుందా? మంచిది, చాలా బాగుంది. మురళి వింటున్న ప్రతి ఒక్కరూ యోచన చేయాలి. 2002లోని ఇంత స్ట్రాంగ్గా చెప్పారు బాబా. ప్రాక్టికల్గా ఇప్పటికిప్పుడే మీరు పాయింట్లు తీయడం కాదు, మీరు జ్ఞానం ఉపన్యాస రూపంలో ఇవ్వడం కాదు, మీరు ప్రత్యక్షం చేసి చూపించాలి. అంటే ఏం చేయాలి? అప్పుడే చెప్పారు. రెండవ మీటింగ్ ట్రాన్స్పోర్ట్ వారిది. ట్రాన్స్పోర్ట్ వారైతే అందరికీ సుఖాన్ని ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వారు చేతులు ఎత్తండి. అక్కయ్యలు, అక్కయ్యలు లేకుండా అయితే గతి లేదు. ట్రాన్స్పోర్ట్ వారు ఏం చేస్తారు? కేవలం యాత్రలు మాత్రమే చేయిస్తారా? ట్రాన్స్పోర్ట్ వారు ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రాం తయారు చేయాలి అంటే, ఏ ఆత్మనైనా చాలా తక్కువ సమయంలో ఈ దుఃఖ ప్రపంచం నుండి దూరం చేసి కొంత సమయం కోసమైనా శాంతి యొక్క యాత్ర చేయించగలగాలి. పరంధామం వరకు చేరుకోవడం అయితే కష్టం, కానీ దుఃఖ ప్రపంచంలో శాంతి యొక్క యాత్రనైతే చేయించగలరు కదా. ఆ ప్లాన్లు చాలా తయారు చేయండి. 4 ప్రకారాల యాత్రికులకు బాప్దాదా సందేశం అయితే చేరుస్తారు కూడా. ఎందుకంటే ఏ వర్గము వంచితంగా ఉండిపోరాదు, అంటే బాబాను తెలుసుకోకుండా. ఈ వర్గీకరణ సేవ ఏదైతే కనుగొన్నారో డాక్టర్సు, ఇంజనీరు, సైంటిస్టులు, వ్యవసాయం చేసేటటువంటి వారు, అన్ని ప్రకారాల వారికి వర్గీకరణ అంటే సేవ, వారందరికీ తెలియజేయడం, అది బాగుంది. దీనివలన ఫిర్యాదులు రావు, మాకు తెలియలేదే, మాకెవరు చెప్పలేదే అని. ఏ వర్గము వంచితంగా ఉండిపోదు. ప్రతి ఒక్కరికి తమ వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉత్సాహం అయితే ఉంది కదా, ఇది చాలా మంచి విషయం. ఇప్పటికి ఏ ఏ వర్గాలు తయారయ్యాయి, ఎంత సమయం నుండి నడుస్తున్నాయి? 2 సంవత్సరాలు అయిందా లేక ఇంకా ఎక్కువైందా? అప్పుడు అన్నారు 10-12 సంవత్సరాలు బాబా అని. వర్గాల సేవ ప్రారంభమై 2002కు 10-12 సంవత్సరాలు అయిపోయిందా? మంచిది, చాలా సమయం అయిపోయింది. వర్గాల వారి కోసం బాప్దాదాకు ఒక సంకల్పం ఉంది. బాప్దాదా 2-3 సార్లు చెప్పారు, కానీ పని జరగలేదు. ప్రతి వర్గము వారు ఎవరెంత సమయం నుండి సేవ చేస్తున్నా ఆ ఒక్కొక్క వర్గంలో విశేషమైన సర్వీస్బుల్ ఆత్మలు, వారు సహయోగులు కానీ సగం యోగులు కానీ రెగ్యులర్గా రాకుండా అప్పుడప్పుడు వచ్చేవారు కానీ, ఇలాంటి వారు ప్రతి వర్గం నుండి తక్కువలో తక్కువ 5 మంది అయినా ఎదురుగా రావాలి. ప్రతి వర్గంలో 10-12 మంది ఉండవచ్చు, కానీ వారిలో పక్కాగా మంచి సహయోగులుగా
సేవకు నిమిత్తంగా అయ్యే వారిని ఐదు ఐదు మందినైతే తీయగలరు కదా. వారు మధువనాన్ని చూడాలి. అప్పుడు అక్కడున్న వారు అన్నారు, బాబా ఎప్పుడు తీసుకురావాలి అంటే బాబా అన్నారు, అది దాదీలపై ఉంది. బాప్ దాదా యొక్క ప్రోగ్రాముకు తీసుకురావచ్చా అని అడిగారు. అయితే వారు బాప్ దాదాను కలుసుకునేందుకు అర్హులుగా ఉండాలి అన్నారు బాబా. అలాంటి వారు 5 మందిని అయితే తీయగలరు కదా. ఎక్కువ చెప్పడం లేదు, కేవలం 5 మంది మాత్రమే. అయితే దీనిని దాది వాళ్ళు పాస్ చేస్తారు. ఇక ఇంజనీర్ల గ్రూప్తో ఇంజనీర్ల పనే ప్లాన్లు తయారు చేయడం. తీవ్ర పురుషార్థం కొరకు ఏదైనా ప్లాన్ తయారు చేశారా, లేక కేవలం సేవా ప్లాన్లే తయారు చేశారా? ఇంజనీర్లు ప్రతి నెల తీవ్ర పురుషార్థం కొరకు క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేయాలి. మీరు సలహాలు ఇవ్వండి, తర్వాత వాటిని దాది వాళ్ళు నిర్ణయిస్తారు. దాదీలందరూ మీకు సాథీలు, కానీ ఇంజనీర్సు మరియు సైన్స్ వర్గం వారు త్వరగా క్రొత్త ప్రపంచం వచ్చేందుకు ఏదైనా ప్లాన్ తయారు చేయాలి. ఇవే మీటింగులు, ఇవే ప్లాన్లు ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు. ఏదైనా తీవ్ర గతి యొక్క ప్లాన్ తయారు చేయండి, ఎందుకంటే మీ రాజ్యం త్వరగా వచ్చే ప్లాన్ తయారు చేయడమే మీ వర్గం యొక్క లక్ష్యం. ఇలాంటి ప్లాన్ కూడా తయారు చేయండి. మరియు సేవలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించే ప్లాన్ కూడా తయారు చేయండి. ఇలాంటి ప్లాన్లు తయారు చేస్తారు కదా. ప్రతి వర్గం వారు సఫలతను తీవ్రంగా చేసేందుకు ఏ ప్లాన్లు తయారు చేశారు అని చివరి టర్నులో వింటాం. కేవలం తయారు చేయడమే కాదు, 15 రోజులు దానిని అభ్యాసం చేసి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సరేనా? ఇప్పుడు ప్రాక్టికల్లో జరగాలి కదా. బాప్ దాదా అందరి ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారు. ప్రత్యక్షత జరగాలి అని అందరూ అంటారు, కానీ మొదట మీరు ప్రత్యక్షం అవ్వండి. తండ్రి కూడా మీ ద్వారానే ప్రత్యక్షం అవుతారు కదా. మంచిది. ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రం చేయగలరా? ఒక్క బాబా పైన నిలపగలరా? ఎక్కడ మీ వృత్తి చంచలం అవ్వరాదు. అచంచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. తిరిగి బాప్ దాదా డ్రిల్ చేయించారు. మంచిది. నలువైపులా ఉన్న సర్వీస్బుల్ పిల్లలకు సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సేవ చేసే తీవ్ర గతి యొక్క పురుషార్థం చేసే పిల్లలకు, సదా క్షమ యొక్క మాస్టర్ సాగరులకు, సదా శుభభావన శుభకామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సమయ ప్రమాణంగా అంటే సమయానుసారంగా ప్రతి కార్యంలో సఫలురుగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మాభవ. జ్ఞానము అంటే తెలివి అని అర్థం. ఎవరైతే సమయ ప్రమాణంగా తెలివితో కార్యం చేస్తూ బాబా చెప్పినట్టు 100% నడుచుకోవడమే తెలివితో కార్యం చేయడము అంటే. మరి అలా కార్యం చేస్తూ సఫలతను పొందుకుంటారో వారిని తెలివివంతులు, వివేకవంతులు అని అంటారు. వివేకవంతుల గుర్తు, వారు ఎప్పుడు మోసపోరు. యోగుల గుర్తు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి. స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి కలవారు ఎప్పుడు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు అని అనరు. జ్ఞాని యోగి ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడరు. వారు జ్ఞాన యోగాలను ప్రతి కర్మలో తీసుకొస్తారు. స్లోగన్: ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకోవాల్సింది, అనాదిలో నేను ఎలా ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఏ రూపంతో ఉన్నా, ఏ గుణాలతో ఉన్నా, ఇది అనాది. ఆదిలో ఎలా ఉన్నాం? స్వర్గంలో. ఈ రెండు సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటే వారు అచలంగా స్థిరంగా ఉంటారు. ఏం వచ్చినా సరే, బాబా చెప్తారు, 100 హిమాలయ పర్వతాలు ముందుకొచ్చినా సరే సెకండ్లో ఎగిరిపోగలం. మన ఇంటికి తెలిసి ఉంటే సెకండ్లో ఏ పరిస్థితినైనా దాటగలం, స్వర్గం గుర్తు ఉంటే.
వెంటనే వెళ్ళిపోతున్నాం, వెంటనే రేపే ఆ విధంగా అనుభవం అవుతుంది. దానికే బాబా చెప్తున్నారు, అనాది ఆది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటే అచలంగా స్థిరంగా ఉంటారు. అవ్యక్త ఇషారా. పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకునే సంస్కార మిలనం యొక్క రాస్ చేయడానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంస్కార మిలనం యొక్క రాస్ చేయడానికి, అందరి సంస్కారాలను కలుపుకొని వెళ్ళటానికి, ఒకరి విషయాలను మరొకరు స్వీకరించండి. వారేం చెప్తారులే, నెగ్లిజెన్స్ అలా ఉండకూడదు. స్వీకరించాలి మరియు సత్కరించాలి వారి అభిప్రాయాలను. ఒకటి స్వీకరించడం, రెండు సత్కరించడం అనే రెండు విషయాలు వస్తే సంపూర్ణత మరియు సఫలత రెండు సమీపంగా వస్తాయి. ఒక్కొక్కరు అనేక మందిని సంపూర్ణ సంస్కారం కలిగిన వారిగా తయారు చేయగలరు. ఎప్పుడు చేయగలరో ఈ విధంగా అప్పుడే సమాప్తి కూడా కాగలదు. ఓం శాంతి.